హింస ద్వారా శాంతి స్థాపన జరగదని, రాజీ మార్గము ద్వారా శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని శాంతి చర్చల కమిటీ చైర్మన్, విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. జమ్మికుంట పట్టణంలోని కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల మధ్య శాంతి చర్చల ఆవశ్యకతపై మానవ హక్కుల వేదిక రాష్ట్ర బాధ్యులు డాక్టర్ తిరుపతయ్య ఆధ్వర్యంలో సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సుకు వివిధ పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన శాంతి చర్చల కమిటీ చైర్మన్, విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ద్వారా ప్రతి ఒక్కరికి జీవించే హక్కును కల్పించడం జరిగిందని, అలాంటి హక్కు నేడు ఆదివాసీ ప్రాంతాలలో ఉన్న వారికి ఉపయోగపడటం లేదని అన్నారు. స్వతంత్రం వచ్చిన అనంతరం రాజ్యాంగ లక్ష్యాలను ప్రతి ఒక్కరూ ఏ మేరకు సాధించారో తెలుసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల మధ్య శాంతి చర్చలు జరిగి ఆదివాసీ ప్రాంతాలలో శాంతి నెలకొల్పాలని, ఇరు వర్గాల మధ్య యుద్ధ వాతావరణం నివారింపజేయాలని కోరారు. ఒక సమస్యను రాజకీయంగా శాంతియుత మార్గంలో పరిష్కరించుకోవటంలో ఎక్కడైనా ఒక గొప్ప ఆదర్శం అన్నారు. ఆ బాధ్యత రాజ్యాంగానికి లోబడి పాటించవలసిన ప్రభుత్వాలపై ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన నాయకులు ప్రతి ఒక్కరికి జీవించే హక్కు కల్పిస్తామని, రాజ్యాంగంలో ఉన్నప్పుడు వారికి ఎందుకు ఆ హక్కును కల్పించడం లేదని ప్రశ్నించారు. పాలకులలో నిజాయితీ లోపించిందని, ప్రభుత్వాలు నడిపేది కేవలం పాలకులకు, కాంట్రాక్టర్లకు డబ్బుల సంపాదన కోసమే జరుగుతుందని ధ్వజమెత్తారు. మావోయిస్టులు గత నెల రోజుల క్రితం శాంతి చర్చల కోసం ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ పాలిస్తున్న ప్రభుత్వం మాత్రం వారిని పూర్తిగా నిర్మూలించేందుకు పన్నాగాలు పన్నుతుందని, అది సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. మావోయిస్టులకు, పోలీసులకు జరుగుతున్న రణరంగంలో అమాయకులైన గిరిజనులు, ఆదివాసీలు, దళిత బిడ్డలు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు శాంతి చర్చల సమావేశం గురించి లేఖలు రాయటం జరిగిందని, ఇప్పటి వరకు వారి వద్ద నుండి ఎలాంటి సమాచారం అందలేదన్నారు. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి జీవించి ఉండాలని లక్ష్యంతో పాలకులు పనిచేయవలసిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టుల కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరుపుతూ ఈ హింసాయుత ఘర్షణ వాతావరణానికి రాజకీయంగా తెరవేయాలని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల మధ్య శాంతి చర్చల ఆవశ్యకతపై ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో, ప్రతి చోట అవగాహన సదస్సును ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని, భావితరాల వారికి ఉజ్వలమైన భవిష్యత్తును అందజేసేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందజేయాలని కోరారు. మేము ఒక మంచి హృదయంతో, ఒక మంచి భావనతో భారతదేశంలో శాంతి కోసం, ప్రజల అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం శాంతి చర్చలు జరగాలని కోరుతున్నాం. దానికి కేంద్రం ఒప్పుకోవాలా. ప్రతి ఊళ్ళో, ప్రతి పట్టణంలో, ప్రతి చోట ప్రజల నుంచి ఇదే డిమాండ్ రావాలని, అన్ని రాజకీయ పార్టీల నుంచి, అన్ని సంస్థల నుంచి కూడా ఇదే డిమాండ్ రావాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇస్తుంది. అఖండ భారత్ అని, మొత్తం భారతంతో ఒకటేనని, భారత మాత అంటున్నాం కదా. మేము వీళ్ళందరూ భారత మాత బిడ్డలు గారా, ఆదివాసీలు భారత మాత బిడ్డలు గారా, అడవిలో ఉన్న వాళ్ళు భారత మాత బిడ్డలు గారా. మరి ఆ భారత మాత బిడ్డలన్న వాళ్ళ కడుపులో చిచ్చు పెడతా ఉంటే, వాళ్ళ బిడ్డల్ని కాల్చి చంపుతా ఉంటే మరి ఆ భారత మాత ఏడవదా? మరి అలాంటప్పుడు మీరు భారత మాతను రక్షిస్తారని చెప్పేవారు, రాజ్యాంగం రక్షిస్తామని చెప్పేటప్పుడు మీ నుంచి స్పందన ఉండాలా, ఉండకూడదా? ఒక మానవుడుగా, ఒక మానవత్వం ఉన్న వాళ్ళుగా, అధికారం ఉన్న వాళ్ళుగా, జ్ఞానం తెలిసిన వాళ్ళుగా, వేదాల గురించి చెప్తున్నావు, ఉపనిషత్తుల గురించి చెప్తున్నావు, అనేక రకాలు చెప్తున్నావు కదా. నీతి, ధర్మం అని ఏది ధర్మం? ఇక్కడైనా ఉంటే ధర్మం. కాబట్టి ఇవన్నీ విషయాలు, చాలా విషయాలు ఉన్నాయి. ఇలాంటి విషయాలు కూడా మేము ప్రస్తావించి వాళ్ళ లెటర్స్ రాశాం. ఇంకో విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పినాం. హింస ద్వారా శాంతి ఎప్పటికీ రాదు. మనుషుల్ని చంపడం ద్వారా ఎక్కడ శాంతి రాదు. ఇంతకుముందు గత చరిత్ర మొత్తం మీరు తీసుకోండి, ఎక్కడైనా కానీ సిక్కుల మీద దాడి, మిగిలిన వాళ్ళ ఉగ్రవాదుల మీద దాడి ఇందిరాగాంధీ చేసింది. స్వర్ణ దేవాలయంలోకి పోయి చంపాలనే సమస్య వచ్చింది. అమ్మ చంపద్దు, అట్లా చేయదు, బయటకు వచ్చినాక పట్టుకోరు అని చెప్పారు మాలాంటి వాళ్ళు. కోరుతున్నాం, అన్ని పార్టీల వాళ్ళని ఒకటే కోరుతున్నాం, మనుషుల ప్రాణాలు ముఖ్యం. ప్రాణం ఏదన్నా పోతే మళ్ళీ వస్తుంది, ఏది పోయినా మళ్ళీ వస్తుంది. మనకు డబ్బులు పోతే వస్తాయి, పదవి పోతే మళ్ళీ రావచ్చు, ఇంకెందుకు అయితే మనకు రావచ్చు. కానీ ప్రాణం పోతే మళ్ళీ రాదు. కాబట్టి ప్రాణానికి విలువ అనేది చాలా ఉంది ప్రకృతిలో. అలాంటి ఒక ప్రాణాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాణాన్ని రక్షించమని ఇప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినారు. ప్రధానమంత్రి కావచ్చు, హోంమంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, రాష్ట్ర మంత్రులు, ప్రతి ఒక్క రాజ్యాంగాన్ని కాపాడుతారు. రాజ్యాంగమే చెప్తున్నది అందరి ప్రాణాల మీద కాపాడాలని. ప్రాణ రక్షణ ఆర్టికల్ 21 చెప్తా ఉన్నది. అలాంటి రాజ్యం మీద ప్రమాణం చేసినటువంటి వారు మీరు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారంటే మీరు సరెండర్ కదా, మీరు ఆయుధాలు వదిలిపెట్టేస్తారని. మేమేమంటున్నాం, ఆ విషయం కూడా చర్చలో పెట్టండి, ఆ విషయం కూడా ప్రభుత్వం ఇంక్లూడ్ చేయండి. వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడడానికి వచ్చినప్పుడు, చర్చించడానికి వచ్చినప్పుడు అది కూడా మీరు డిమాండ్ చేయండి. ఇట్లా మీరు కూడా వదిలిపెట్టేసి రావాలా? మరి వాళ్ళు ఏం చెప్తారో చూడండి, వాళ్ళు ఏం అడుగుతారో చూడండి. బయటకు వచ్చిన తర్వాత మాకు జీవించి హక్కు కావాలని అడుగుతారా? మరి ఏం అడుగుతారు? ఆదివాసీ ప్రాంతాల్లో ఏం చేయాలని అడుగుతారు? అభివృద్ధి కోసం, ఆదివాసుల అభివృద్ధి కోసం ఏమైనా డిమాండ్స్ వాళ్ళు ఉన్నాయి అడగండి. మేము ఒకటే చెప్తున్నాం, వాళ్ళు మీరు కూర్చొని మాట్లాడండి, చర్చించండి. మొదలు ఎవరు కండిషన్ పెట్టద్దు, ఎవరు కూడా ఇట్లయితే ఎవ్వరు కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రభుత్వం కానీ మనం ఇట్లయితే నేను ఒప్పుకుంటా అంటే అది నీ అహంకారాన్ని తెలియజేస్తున్నది. అంటే నువ్వు ఫస్ట్ అది సరి అయినటువంటి ఒక పద్ధతి కాదు, అది మానవత్వం కాదు, ఒక మర్యాద కాదు, ఒక పద్ధతి కాదు. ఒక ఆయుధం కింద పెట్టేసి నేను మాట్లాడతా అని ఆయన అంటే నేను కాల్ చేస్తా అంటే నేను మాట్లాడతానే అని అంటున్నాడు. నువ్వు చుట్టుముట్టి కాల్ చేస్తా అంటే ఇది ఎక్కడ ధర్మం, ఇది ఎక్కడ నిజాయితీ? అలా ఇది బుద్ధుడు పుట్టిన దేశం, గాంధీజీ పుట్టినటువంటి దేశం. మీరు చెప్తున్నదే హిందూ ధర్మం హిందూ ధర్మం హిందూ ధర్మం అని చెప్పేసి ఒక్క మాట చెప్పేసి నేను ముగిచ్చేస్తా. నీ హిందూ ధర్మం అని చెప్తున్నావే, హిందూ ధర్మంలో రామకృష్ణ పరమహంస గారు చెప్తారన్నట్టు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, గుంటి సామ్రాజ్యం, పింగిలి రమేష్, వాసుదేవరెడ్డి, దేశిని కోటి, పోడేటి రామస్వామి, నరహరి, సదయ్య, పుల్లూరి సంపత్రావు, శిరీష, పొన్నగంటి సంపత్తో పాటు పార్టీల వర్గాలకు చెందిన నాయకులు, మేధావులు, ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు. రోజు పత్రికల్లో చూస్తున్నప్పుడు ఛత్తీస్గఢ్లో కానీ, జార్ఖండ్లో కానీ, తెలంగాణ సరిహద్దులలో కానీ 10 మంది నక్సల్ మావోయిస్టులు, 20 మంది మావోయిస్టులు, 30 మంది మావోయిస్టులు, 40 మంది మావోయిస్టులు చనిపోయారు ఎన్కౌంటర్లో అనేటువంటి వార్తలు మనం చూస్తున్నప్పుడు ఇది ఎన్కౌంటరా లేకపోతే యుద్ధమా, ఇది ఏంది, నిజంగా ఒక్కొక్కరు ఎదురుపడి కాల్చుకున్నారా లేకపోతే ఏకపక్షంగా దాడులు జరుగుతున్నాయా, ఇంత ఘోరం జరగకపోతే బాగుండు కదా అనేటువంటి మనందరం బాధపడుకుంటూ వస్తున్నాం. ఇది కేవలం ఎన్కౌంటర్లతో మాత్రమే కాదు, దీనితో పాటు అక్కడ ఆదివాసులు ఉన్నారు, దండకారణ్యంలో కానీ బస్తర్ ప్రాంతంలో కానీ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను ఏరివేస్తాను, మావోయిస్టులను అందరినీ కుదమిట్టిస్తాను అనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకొని 2026 మార్చి 31 నాటికి ఎవరిని లేకుండా చేస్తామనేటువంటి లక్ష్యం పెట్టుకొని పెద్ద ఎత్తున సైన్యాన్ని అక్కడ పోలీసులను దించి సిఆర్పిఎఫ్ క్యాంపులను క్రమంగా పెంచుతూ మావోయిస్టులు ఉండేటువంటి ప్రాంతాన్ని బాగా కట్టడి చేయడమే కాకుండా తరచుగా ఎన్కౌంటర్లో పేరు మీద చాలా మందిని చంపడం అనేది మనం చూస్తున్నాం. అయితే ఈ 30 మంది 40 మంది పేరు మీద చనిపోయేటువంటి వాళ్ళందరిలో మావోయిస్టులు మాత్రమే లేరు. మావోయిస్టులను కూడా ఏ విధంగా డీల్ చేయాలి, వారు ఆయుధాలు పట్టుకుంటే, వారు హింస చేస్తే అనేటువంటి వేరే విషయం. కానీ ఈ ఎన్కౌంటర్లలో కేవలం మావోయిస్టులు కూడా మాత్రమే లేరు. అక్కడ ఉండేటువంటి ఆదివాసీ ప్రాంతాలలో ఉండేటువంటి సాధారణ ఆదివాసీ మహిళలు, కొన్నిసార్లు పసిపిల్లలు కూడా, పాలు తాగే ఒక 9 నెలల పాప కూడా ఈ ఫైరింగ్లో తల్లిపాలు తాగుతుంటే తల్లి ఒడిలో ఉండగా చనిపోయింది. ఎందుకు ఏర్పాటు చేస్తున్నాం మనందరూ తెలుసు. తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో కర్రవాగు గుట్టల్లో వేలాది మంది పీపుల్స్ వారు సానుభూతి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. వారికి ఇప్పటికే కేంద్ర బలగాలు ఎక్కడైనా వందలలో వేలలో పెడతారు తప్ప లక్షలాది బలగాలు పెట్టి హెలికాప్టర్ల ద్వారా వారికి ఆహారం కూడా అందకుండా, అందకుండా ఒక నీరుతోనే ఉండే విధంగా ఇప్పటి వరకు చుట్టుముట్టడం జరిగింది. మనందరం కూడా దయచేసి వాళ్ళు కూడా పేద పిల్లల హక్కుల కొరికే కొట్లాడే తప్ప వాళ్ళు కూడా సంతం ఏముండదు. ఈ దేశంలో బతికే పేదవాళ్ళకు, వాళ్ళ హక్కులకు, ఆదివాసులకు కూడా వాళ్ళకున్న హక్కుల కొరికే తప్ప వాళ్ళకు కూడా సొంతంగా ఏమీ లేదు. అందరం చూస్తూ ఉన్నాం. అందరం కూడా భూమి మీద పుట్టినందుకు ఎప్పుడు ఎవరో నాకు ఏం చేసినారే కాకుండా మనమంతా కూడా ఒక ప్రయత్నం చేసినప్పుడే మన జన్మకు ఒక సార్థకత ఉంటుంది. అందుకే ఈరోజు మనందరం కూడా మరి ఈ తెలంగాణలో కాకుండా, ఛత్తీస్గఢ్లో కాకుండా అంతటా కూడా ఇట్లాంటి సభలు పెట్టి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మనందరం కూడా కొట్టాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ తిరుపతి గారు చెప్పాడు,
ఎన్నో యుద్ధాలు జరిగినప్పుడు లాస్ట్కు చనిపోయే వాళ్ళు చంపినప్పుడు యుద్ధం కాదు, వెనుక వాళ్ళు దీనస్థితిలో ఉన్నప్పుడు పెద్ద మనసు చేసుకొని పెద్దన్న పాత్ర పోషించి వాళ్ళని శాంతి చర్చలు జరిపినప్పుడు మరి వాళ్ళకు పెద్దన్న పాత్ర పోషించినట్టు మనందరం కూడా భావించవచ్చు. ఈ రోజు కూడా జరిగేది ఏంటంటే అక్కడ వేలాది మంది పీపుల్స్ వారే కాకుండా ఎంతో మంది ఆదివాసులు సానుభూతి పనులు మనం చెప్పుకుంటూ పోతే ఈ సంవత్సరం పేద సంవత్సరంలో ఏ రోజు పేపర్ చూసినా వందలాది మంది పీపుల్స్ వారు సానుభూతి పనులు ఆదివాసులే ఎక్కడ చూసినా కూడా. మన అందరం కూడా ఓటు ఏంటంటే దేశం బాగుండాలి, కానీ అందులో పెద్దలు తిరుపతి డాక్టర్ చెప్పినట్టు వాళ్ళ ఆత్మరక్షణ తప్ప వన్ సైడ్ ఎన్కౌంటర్ తప్ప ఎక్కడ ఎదురుకాల్పులు జరగలేదు, మన అందరికీ కూడా తెలుసు. అందులో మన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనం తప్పుపట్టడం లేదు. ఈ రోజు మన అందరం కూడా కోరేది ఏంటంటే శాంతియుతంగా వాళ్ళందరూ కూడా రక్షించి వాళ్ళతో చర్చలు జరపాలి. వాళ్ళ ప్రాణాలు కాపాడినప్పుడే మరి కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ రోజు మొన్న కాంగ్రెస్ లో రేపు వెళ్ళబోతుంది. మనందరం కూడా ఇక్కడ వెలిగే ఉన్న ఆల్ పార్టీస్ వాళ్ళు మరి మానవకుల వాళ్ళు ఎంతో మంది సానుభూతులు మేధావులు కవులు మనందరం కూడా అందరం కూడా ఒక ఈ మీటింగ్ ద్వారానే కాకుండా ఇక్కడ ఉండాలనే కాకుండా ఇక్కడ లేని వాళ్ళని కూడా కావచ్చు, మీడియా ద్వారా కావచ్చు, ఎన్నో రాష్ట్రాల్లో కూడా జిల్లాల్లో కూడా అన్ని కూడా ఇలాగే మీటింగ్లు పెట్టి వాళ్ళందరూ కూడా శాంతియుతంగా వారి చర్చలు జరపాలి, వాళ్ళందరూ ప్రాణాలు కాపాడాలని ఆశిస్తూ నాకు